హలో అండి. ఇవి చూడగానే చాలామందికి వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు గుర్తొచ్చుంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా వాళ్ళే చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇవి ఎవరు చేసుకోవట్లేదు. ఇంకా ఈ జనరేషన్ పిల్లలైతే ఇవి అడగను కూడా అడగరు. వీటిని కొంతమంది చెక్కలంటారు. కొంతమంది చెక్కగారెలు, కట్టగారెలు అని కూడా అంటారు. కాకపోతే ఈ మధ్య చాలామందికి ఇవి తెలీదు కూడా. మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అలానే చేస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడానికి ఒక బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి. ఇంక ఏ పిండి అవసరం లేదు. ఒక గిన్నె తీసుకొని దానికి నేను 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. అవి 2 కప్పులు ఇలా జల్లించుకోవాలి. ఇది కేవలం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. చెప్పాను కదా! ఓన్లీ 2 కప్పుల బియ్యం పిండి మాత్రమే. ఇందులోకి కొద్దిగా కారము. నేను కారం వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తాము. అందుకని కొద్దిగా కారము, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తున్నా. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. కలర్ కోసం కొద్దిగా పసుపు. ఈ 3 వేసిన తర్వాత పిండినంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. కారము అవి కలవాలి కదా! కలిసిన తర్వాత ఇది శనగపప్పు అండి. తెలుసు కదా అందరికీ. వీటిని నేను ఒక 4 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టిందేస్తే బావుంటుంది. అట్లనే పచ్చిది వేయకండి. ఖచ్చితంగా నానబెట్టిన శనగపప్పే వేయాలి. నేను ఒక 3 స్పూన్ల వరకు వేశాను. ఇవేమో పల్లీలు. పల్లీలు నేను మామూలుగా ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి మీరు కూడా ఇలానే వేసుకోండి. నువ్వులు కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను నువ్వులు వేయట్లేదు. ఇంకా ఈ రెండిట్లో కావాలంటే మీరు పల్లీలు కానీ, పప్పు కానీ ఒకటి వేసి కూడా చేసుకోవచ్చు. ఇందాక కొంచెం కారం వేసాం కదా! ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ అండి అది. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేస్తే సరిపోతుంది కారము. నాకైతే సరిపోయింది. మీ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆకులు అలానే వేశారనుకోండి అంటే మంచిగా కనపడవు. అందుకని ఇలా సన్నగా కట్ చేసి వేశారనుకోండి బావుంటాయి, కలిసిపోతాయి. అందుకే ఇలా సన్నగా కట్ చేసి వేశాను. అంతేనండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. బియ్యం పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా కొంచెంగా వాటర్ పోసుకొని పిండిలాగా కలుపుకోవాలి అప్పలు చేయడానికి. బాగా మరీ నీళ్ళెక్కువ పోసుకొని గుజ్జుగా కలుపుకోకండి. అవి ఉండ చేయడానికి రావాలి. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం చెయ్యి తడి చేసుకుంటే అది దగ్గరకయిపోతుంది. అంతేనండి. చెప్పాను కదా! చేస్తే ఉండ చేయడానికి రావాలి. చూసారా? ఇలా ఉండలాగా వస్తుంది. ఇలా ఒకవేళ రాలేదనుకోండి, చేతికి అతుక్కుపోయిందనుకోండి, అప్పుడు కొంచెం చేయి తడి చేసుకొని ఇలా అంటే ఉండలాగా అవుతుంది. అలా ఉంటే చాలు పిండి. ఈ పిండిని పక్కన పెట్టుకొని మనము చెక్కలు చేయడానికి మిషన్ ఉంటుంది కదా! ఒత్తేది అది తీసుకోవాలి. ఈ పూరీ ప్రెషర్ ఉంటుంది కదా! అందరికీ తెలుసు కదా ఇది. పూరీలు చేసుకుంటాం మనము. దాంతోనే చెక్కలు కూడా చేయొచ్చు. ఇంతకుముందయితే చేయితోనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఉన్న తర్వాత అది చేయడం బాగా ఈజీ అయిపోయిందనమాట. 2 కవర్లని ఇలా వాటికి సరిపోయే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10, 15 నిమిషాల తర్వాత పిండి తీసుకొని మొత్తం ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలండి ఒక్కసారే. ఇంతకుముందంటే అందరూ కలిసి చేసుకునేవాళ్ళు కాబట్టి ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఒకళ్ళు ప్రెస్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఒకరే చేయాలి కాబట్టి ఇలా అన్నీ ఫస్టే ఉండలు చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంక చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఆ ఉండలు కూడా అంటే మీకు ఏ సైజులో రావాలంటే అంత చిన్నగా కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. నేను మరీ అంత చిన్నగా చేయలేదు కదా! చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అందుకని నేను ఇంత పెద్ద సైజు తీసుకున్నాను. ఇంకా నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగానే చేసేవాళ్ళు. ఇంకా ఇలానే మొత్తం పిండంతా ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ కవర్‌కి రాయాలి. కింద కొంచెం నూనె రాసి తర్వాత కవర్ వేశారనుకోండి, అప్పుడు కవర్ కదలకుండా ఉంటుంది. లేకపోతే ఊకే కవర్ అటు ఇటు కదులుతుంటుందనమాట. అందుకని కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత కవర్ వేస్తే అటు ఇటు కదలకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి తర్వాత కవర్ వేశారనుకోండి బావుంటుందనమాట. ఇప్పుడు దీని మీద మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఉండల్ని దాని మీద పెట్టి ప్రెస్ చేస్తే చాలు మనకు అప్పొచ్చేస్తుంది. దాన్ని డైరెక్ట్‌గా తీసి ఇంకా నూనెలో వేసుకోవడమే. ఆ కవర్ మీద కూడా కొద్దిగా ఆయిల్ వేశారనుకోండి, ఇంకా అతుక్కుపోదు. మనకి చేయగానే పైకి ఇట్లా కవర్‌తో తీసేస్తే వచ్చేస్తుంది. చూసారా నేను ఎలా చేస్తున్నానో చూడండి. అలా చేస్తే ఈజీగా అయిపోతుంది. ఒక్కరు చేసుకోవచ్చండి ఇలా. ఇంకొక విషయం ఏంటంటే మేమైతే నా చిన్నప్పుడు ఇవి ఇలా చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసేవాళ్ళం.
ఉండలు చేస్తుంటే ఇంకొకరు అవి ప్రెస్ చేసి కాటన్ క్లాత్ మీద వేస్తే మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ కూర్చొని అవి కాల్చేవాళ్ళనమాట. ఇంతకుముందు అలా ఉండేది ప్రాసెస్. ఇప్పుడు ఒక్కరమే కాబట్టి ఫస్ట్ ఉండలు చేసి పెట్టుకొని తర్వాత ఇలా ప్రెస్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. చూసారా అప్ప ఏ సైజులో వచ్చిందో. ఇప్పుడు చేతితో తీస్తే వస్తుందండి ఈజీగా. అదిగో చూడండి ఎలా వస్తుందో. దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే. మనం అన్నీ ఉండలు చేసుకున్నాం కదా, ఆ ఉండలు చేసేలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసామనుకోండి, వెంటనే ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే ముందే ఆయిల్ పెట్టి వేడి చేసుకొని పెట్టుకున్నాను. బాగా హీట్ అయిన ఆయిల్లో డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకున్న పప్పని తీసుకెళ్ళి ఆయిల్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు ఇలా. కానీ ఒక్కసారి ఎక్కువ వేశారనుకోండి అవి వంకరగా వచ్చేస్తాయి, లేకపోతే సరిగ్గా ఉడకవు. అందుకని ఆయిల్లో సరిపడా వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న కడాయి అనుకోండి బాగుంటుంది. ఇంకా అప్పని అటు ఇటు అనుకుంటూ కాలిస్తే బాగుంటుంది. ఒక సైడే ఉంచారనుకోండి చుట్టూ మాడిపోతుంది, మధ్యలో ఉడకదు. అందుకని అటు ఇటు కదుపుతూ ఉండాలి ఊరికే, అంతేనండి. ఈ అప్పలు చేయడం చాలా ఈజీ. ఈసారి హాలిడేస్ అప్పుడు మీ పిల్లలకి కంపల్సరీ చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందైతే ఇవే మాకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉండేవి. ఇప్పుడు ఎవరు చేసుకొని తినట్లేదు ఇలా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.